ఉగాది స్పెషల్ ఓలిగలు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం రండి. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను. సగం గోధుమ పిండి, సగం మైదా అయినా తీసుకోవచ్చు, మొత్తం మైదా అయినా తీసుకోవచ్చు. చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకొని పక్కన పెట్టాలి. ఉడికించుకున్న శనగపప్పులో నీళ్లు ఉన్నట్లయితే మొత్తం వంచేయాలి. తర్వాత ఇందులోనే 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకుని ఒకసారి కలిపి పప్పు గుత్తితో మెత్తగా రుద్దేసుకోవాలి. మిక్సీ అయినా పట్టుకోవచ్చు. చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, తురుముకున్న పచ్చి కొబ్బరి వేసి మొత్తం కలిపేసుకొని మనం పూరి రుద్దుకున్నట్టుగా రుద్దేసుకొని ఇందులో పూర్ణం పిండి పెట్టి మొత్తం కవర్ చేసేసి మనకు నచ్చిన షేప్లో ఒత్తేసుకొని పల్చగా కావాలంటే పల్చగా, లేదంటే మందంగా పెనం మీద నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉగాది స్పెషల్ ఓలిగలు రెడీ అయిపోతాయి. మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.